హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. M2 సంబంధించి యూనిట్ 4లో ఉన్న స్టూడెంట్స్ దట్టు ఎగ్జామ్కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఇది రిపీటెడ్ క్వశ్చన్ మే 19th వచ్చింది. సో ఈ మెథడ్ ఈసారి మీకు రావచ్చు. ఇలా ఎగ్జామ్కి వచ్చే మెథడ్స్ కావాలి అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్స్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. అండ్ M1 సంబంధించిన వీడియోస్ మీ జూనియర్స్కి షేర్ చేయండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం పెట్టండి స్టూడెంట్స్. ఓకే, అట్లీస్ట్ ఒక థంబ్. ఓకే, సో స్టూడెంట్స్ ఇలా ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ఆర్ అనే వెక్టర్ ఇచ్చాడు, ఇచ్చి దెన్ ఎవల్యూట్ డెల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఏంటి, దెన్ ఎవల్యూట్ డెల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్. ఇది మే 19th వచ్చింది, 2019 వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఎలాగా చాలా అంటే చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టూడెంట్స్. సొల్యూషన్ ఫస్ట్ మనము ఆర్ తీసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఆర్ ఈజ్ ఎ గివెన్ వెక్టర్ అని రాయాలి మీరు. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ఐ వెక్టార్ ప్లస్ వై జే వెక్టార్ ప్లస్ జెడ్ కే వెక్టార్. సో దీనికి మనం మోడ్ ఆఫ్ ఆర్ తీసుకున్నాం అనుకుందాం. అప్పుడు ఏమవుద్దంటే ఫార్ములా ఏంటి, రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ అలానే వై స్క్వేర్ అలానే జెడ్ స్క్వేర్ స్టూడెంట్స్. దీనికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే దీనికి ఆర్ స్క్వేర్ వస్తుంది. ఇది మాత్రం రూట్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి మనకి ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ మాత్రమే మనకి మిగులుతుంది స్టూడెంట్స్. ఓకే, సో ఈ వాల్యూస్ మాత్రం మనకు మిగులుతున్నాయి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్. సో నాకు ఆర్ స్క్వేర్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు డెల్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్ చేద్దాం. ఓకే, చాలా సింపుల్. ఓకే, సో ఫస్ట్ మనం డెల్ స్క్వేర్. డెల్ స్క్వేర్ అంటే ఏంటి, మనం డెల్ అంటే ఏంటంటే ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై కే ఇంటూ డో బై డో జెడ్. స్క్వేర్ అంటే వాటి కూడా స్క్వేర్ అప్లై అవుతుంది. అంటే డెల్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ఏమవుతుంది మనకి డో బై డో ఎక్స్. దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి యాక్చువల్గా స్క్వేర్ లేకపోతే మనకి ఇలా వస్తుంది. ఇలాగా డెల్ వాల్యూ ఎలా ఉంటుందంటే, డెల్ అంటే ఐ ఇంటూ డో బై డో ఎక్స్ ప్లస్ జే ఇంటూ డో బై డో వై ప్లస్ కే ఇంటూ డో బై డో జెడ్ ఇలా వస్తుంది డెల్ ఉంటే. సో డెల్ స్క్వేర్ ఉంది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ స్క్వేర్ 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 ఇలా వస్తుంది. ఓకే, ఈ ట్రిక్ మీకు అర్థం కదా. అయితే ఐ కూడా స్క్వేర్ వస్తుంది, జే కూడా స్క్వేర్ వస్తుంది, కే కూడా స్క్వేర్ వస్తుంది. సో ఐ చూడండి, ఐ క్రాస్ ఐ అంటే ఐ ఉంటే ఏమవుతుంది మనకి 1 అయింది అంటే ఇది 1 అవుతుంది. అప్పుడు ఈ వాల్యూ మనం వేసుకునే అవసరం లేదు. 1 ఇంటూ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్. అలానే జే ఇంటూ జే ఏమవుతుంది మనకి, జే ఇంటూ జే కూడా మనకి 1 అవుతుంది కాబట్టి ఇది వేసుకునే అవసరం లేదు. కే ఇంటూ కే కూడా 1 అవుతుంది, ఇది వేసుకునే అవసరం లేదు. మనకి ఇలా వస్తుంది స్టూడెంట్స్. అంటే డెల్ స్క్వేర్ అంటే ఏంటి, ఇప్పుడు డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. ఇది డెల్ స్క్వేర్ వాల్యూ. రైట్, క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన స్టూడెంట్స్ మీకు. ఆర్ స్క్వేర్ అంటే ఇది ఆర్ స్క్వేర్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. అది వేసుకోండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇది. ఓకే, సో వీటిని మనం కలిపి రాసుకోవాలి. ఎందుకంటే చూడండి డెల్ స్క్వేర్ డాట్ ఆర్ స్క్వేర్ కాబట్టి, సో డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్. ఓకే, సో ఇది మొత్తం మూడింటికి మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇలా వస్తుంది స్టూడెంట్స్. నెక్స్ట్ ఇది ప్లస్
డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, ఇలా వచ్చింది స్టూడెంట్స్, గమనించండి. ఓకే, అంటే ఇది ఈ మూడింటికి మల్టిప్లికేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఈ మూడింటికి మల్టిప్లికేషన్ అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఇదంతా దీని పక్కన వేసుకోవాలి, ఇదంతా దీని పక్కన వేసుకోవాలి, ఇదంతా దీని పక్కన వేసుకోవాలి. సో వేసుకోండి. ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఈ డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? సో అది దీనికి అప్లై అవుతే ఎలా వస్తుందో నేను చెప్తాను. ఓకే, ఫస్ట్ మీకు ఇలా ఉన్నప్పుడు ఇలా అప్లై చేస్తే ఆన్సర్ ఏమి వస్తుందో నేను ట్రిక్ చెప్పేస్తాను, దాని తర్వాత దాని ఎక్స్ప్లెనేషన్ చేస్తాను స్టూడెంట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, డో ఎక్స్ స్క్వేర్ ఉంది, అప్పుడు ఈ వై ఏమవుతుందంటే 0, ఎందుకంటే ఇక ఎక్స్ స్క్వేర్ కదా, ఓన్లీ వై స్క్వేర్ 0, ఓన్లీ జెడ్ స్క్వేర్లు 0. ఇక్కడ ఏముంది, వై స్క్వేర్ ఉంది అంటే ఎక్స్ 0 జెడ్ 0. ఇక్కడ జెడ్ అని చూడండి, జెడ్ ఉంటే ఎక్స్ స్క్వేర్ 0 వై స్క్వేర్ 0, జెడ్ ఉంటే జెడ్ మాత్రం అప్లై అవుతుంది, వై ఉంటే వైకి మాత్రమే అప్లై అవుతుంది, ఎక్స్ ఉంటే ఎక్స్కి మాత్రమే అప్లై అవుతుంది, మిగతావి 0 అయిపోతాయి. రైట్, ఇప్పుడు డో బై డో ఎక్స్ స్క్వేర్కి అప్లై చేస్తే ఓన్లీ 2 మాత్రమే వస్తుంది మనకి. దీనికి అప్లై చేస్తే మనకు ఓన్లీ 2 వస్తుంది. ఎలా వస్తుందంటే చూడండి, చూపిస్తాను చూడండి. డో బై డో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్. చూడండి, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ని ఇలా రాసుకోవచ్చు కదా, డో బై డో ఎక్స్ ఇంటూ డో బై డో ఎక్స్ 2 టైమ్స్ రాసుకోవాలి. స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, అది ఇక్కడ రాసుకుంటున్నా ఎక్స్ స్క్వేర్ని, క్లియర్గా గమనించండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి అప్లై చేయండి. ఏం ఆన్సర్ వస్తుంది అండి, దీనికి అప్లై చేస్తే ఏమొస్తుందంటే 2x వస్తుంది. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్కి అప్లై చేస్తే మనకి 2x వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n మైనస్ 1 డెరివేషన్ అప్లై చేస్తే ఇక్కడ స్క్వేర్ ఉంది అంటే n ప్లేస్లో 2, ఎక్స్ ప్లేస్లో 2 మైనస్ 1, ఓన్లీ 2x వస్తుంది. తెలియని వాళ్ళకి వస్తుంది చెప్తున్నాను స్టూడెంట్స్, ఓన్లీ 2x వస్తుంది. అలా వచ్చింది స్టూడెంట్స్ అది. నెక్స్ట్ ఇప్పుడు ఈ పార్ట్ అప్లై చేస్తే మనకి ఇది వచ్చింది కదా, ఇప్పుడు డో బై డో ఎక్స్ ఇక్కడ వేసుకోండి, డో బై డో ఎక్స్. ఇప్పుడు అగైన్ దీనికి డెరివేషన్ అప్లై చేయండి, డబుల్ డెరివేషన్ అంటాము. అప్లై చేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ ఎక్స్ కాస్త 1 అయిపోతుంది, ఎందుకంటే 2కి అప్లై చేయము, 2 కాన్స్టెంట్ బయటకు తీసేస్తాము. డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమవుతుంది 1 అవుతుంది. ఇంకా షార్ట్లో చెప్పాలంటే ఇగో ఈ ఎక్స్ ఈ డో క్యాన్సిల్ అయిపోయింది, 2 మాత్రం మిగిలింది అనుకోండి. ఇది ట్రిక్, ఎవరికైతే అర్థం కావట్లేదు అని ఫీలింగ్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ట్రిక్. అలాగా 2 వస్తుంది. ఓకే, అలా వచ్చింది నాకు 2. రైట్, అంటే ఎక్స్ స్క్వేర్కి అప్లై చేస్తే 2 వచ్చింది. ప్లస్ ఇప్పుడు డో స్క్వేర్ బై డో వై స్క్వేర్, ఓన్లీ వై స్క్వేర్ అప్లై చేస్తే ఏమొస్తుంది, ఫస్ట్ టైం అప్లై చేస్తేనేమో 2x వస్తుంది. ఏమొస్తుంది, 2x వస్తుంది, సారీ 2y కదా మరి. చూడండి, ఫస్ట్ దీంట్లో ఉన్న డో బై డో వైని వైస్గా అప్లై చేస్తే ఓన్లీ నాకు 2y వస్తుంది. మళ్ళీ దీని డెరివేషన్ అప్లై చేస్తే నాకు 2 వస్తుంది. సింపుల్, మీకు అర్థం కావాలంటే చూడండి, ఇక్కడ y, ఇక్కడ y స్క్వేర్. ఇప్పుడు చూడండి, డో బై డో వై ఆఫ్ వై స్క్వేర్ ఏంటి అంటే 2y. మరి ఇదంతా వేస్తే 2y వచ్చింది కదా, ఈ డో బై డో వై కింద వేసుకోండి, డో బై డో వై కింద వేసుకోండి. ఇప్పుడు దీనికి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, వైకి అప్లై చేస్తే 1 అయిపోతుంది, 1 ఇంటూ 2 మిగులుతుంది. ఇలాగా ట్రిక్ ఏంటి, డో వై క్యాన్సిల్ అయిపోయింది, 2 అనుకోండి, అలాగా 2. ఇది కూడా మనకి జెడ్ స్క్వేర్ 2 వస్తుంది. 2 + 2 + 2 6 ఇస్ అవర్ ఫైనల్ ఆన్సర్. సో దాట్స్ ఇట్ స్టూడెంట్స్. ఎవాల్యుయేట్ చేయమన్నాడు, మనం ఎవాల్యుయేట్ చేసాం, మనకు 6 వచ్చింది. ఓకే స్టూడెంట్స్, నచ్చింది అనుకుంటాం. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ కింద డిస్క్రిప్షన్లో వీడియోస్ అనేది చూడండి. బాయ్.